హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైనోసార్ పార్క్ పార్ట్ 2. ఇక్కడ వీళ్ళు కూర్చోడానికి అన్నట్టుగా డైనోసార్ బొమ్మల్ని పెట్టారు. ఇక్కడ గోసాంగుల్ అని రాసింది. గోసాంగుల్ అనేది ఈ డైనోసార్ పార్క్ ఉన్న ఏరియా. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ డైనోసార్ అనేది ఉంది, చూడండి. ఇక్కడ దాని గురించి రాశారు. దీని పేరు స్పైనోసారస్ అని రాసింది. ఇక్కడ దీని పళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. ఈ డైనోసార్ కూడా జురాసిక్ పార్క్ లో ఉన్నట్టుంది కదా. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ డైనోసార్ కూడా ఉంది, ఇదిగోండి. ఇక్కడ దీని గురించి రాసింది. దీని పేరు టిరోనోసరస్, ఇదిగోండి. ఇక్కడ ఒక చిన్న స్ట్రీమ్ కూడా ఉంది. ఈ డైనోసార్ పార్క్ పక్కనే. ఇక్కడ వీళ్ళు ఫ్లవర్స్ కూడా పెట్టారు. ఇవన్నీ ఈ సీజన్లోనే ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ డైనోసార్ ఎగ్స్ అన్నట్టుగా వీళ్ళు పెట్టారు. మనం దీని లోపలికి వెళ్ళొచ్చు, ఇదిగోండి. అటు ఇటు మనం వెళ్తాము, కానీ మధ్యలో డైనోసార్ బొమ్మ అనేది ఉంది. ఆ డైనోసార్ బొమ్మ మధ్య మధ్యలో అరుస్తుంది, ఇదిగోండి. అటు ఇటు మనం ఉండి ఫోటో దిగడానికి అన్నట్టుగా పెట్టారు. ఇక్కడ పక్కన ఫాజిల్ కూడా ఉంది, ఉండండి, ఇదిగోండి ఫాజిల్. ఇక్కడ వీళ్ళకి బ్రషెస్ అనేవి ఇచ్చారు. ఆ బ్రషెస్లో మనం డిగ్ చేస్తే ఆ ఫాజిల్ అనేది బయటకు వస్తుంది, ఇదిగోండి. వీకెండ్స్లో ఈ పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. ఇక్కడ ఒక చిన్న పార్క్ లా కూడా ఉంది, ఇదిగోండి. ఇక్కడ ఈ డైనోసార్ మీద స్లైడర్స్ అనేవి ఉన్నాయి. చాలా చిన్న స్లైడర్ అనేది ఉంది, చిన్న పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టుగా. ఇక్కడ దీని మీద కూడా వీళ్ళు ఎక్కుతారు, ఈ డైనోసార్ పైకి. ఇక్కడ ఒక టర్నల్ లాగా ఉంది, ఇదిగోండి, పైన స్కెలిటన్. ఇంకా ఇక్కడ మౌత్ కి వే అన్నట్టుగా పెట్టారు వీళ్ళు. మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఇలా ఇక్కడ వీళ్ళు అన్నీ పెట్టారు. ఇక్కడ షూ క్లీన్ చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. ఇందాక అక్కడ శాండ్లో వాళ్ళు తిరుగుతారు కదా, అప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఎయిర్, అక్కడ ఎయిర్ అంతా వస్తుంది. ఆ షూస్ అనేవి క్లీన్ అవుతాయి. మనం ఎంత దూరం నడవగలిగితే అంత దూరానికి ఈ పాత్ అనేది ఉంది, ఈ మౌంటైన్ మొత్తానికి కూడా. ఇంకా ఇటు పక్క మౌంటైన్ మీద కూడా వీళ్ళు ట్రెక్కింగ్ అనేది వెళ్తున్నారు. అదిగోండి, మీకు కనిపిస్తుందా పాత్, ఇదిగోండి. ఇంకా ఇక్కడ కూడా వెళ్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.